మన దళితుడు ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి నుంచి కానీ లేకపోతే అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి నుంచి కానీ నష్టపోయినప్పుడు, మరి అగౌరవపడినప్పుడు, ఇబ్బంది పడినప్పుడు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం జరుగుతుంది. ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మన దళిత సోదరులు హోంగార్డు కానీ, కానిస్టేబుల్ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ, రైటర్ కానీ, ఏఎస్ఐ కానీ, ఎస్ఐ కానీ, సిఐ కానీ, ఇంకా ఉన్నతాధికారులు కానీ, ఇక్కడ మన యొక్క దళితుడు ఇబ్బందులు పడి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కనపడి ఏంటయ్యా అని మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ మాకొద్దు, అది అధికార పార్టీకి సంబంధించింది, మాకొద్దు, వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అని పట్టించుకోరు. నేనేమడుగుతానంటే, మీరు దళిత సమాజం నుంచి వచ్చారు కదా, యూనిఫామ్ మీ ఒంటి మీద పడినప్పుడు మీరు వెంటనే మారిపోతే ఎలా? ఒక్కసారి మనసు పెట్టుకొని ఆలోచించండి. మన దళితుడు ఇబ్బంది పడి వచ్చాడు. ఈ ఇబ్బంది పడి వచ్చినప్పుడు వాడు అధికార పార్టీ వాడి నుంచి కానీ, లేకపోతే ప్రతిపక్ష పార్టీ వాడి నుంచి కానీ, ఉన్నతాధికారి నుంచి కానీ ఇబ్బంది పడి వచ్చినప్పుడు మీరు తగు విధమైనటువంటి మీకు చేతనైనంత కాడికి సహాయం చేసి పంపాలని ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మా దళిత సోదరులను బాలమహానాడు తరపున వేడుకుంటున్నాను.